సంగారెడ్డి జిల్లా సిగాచి ఇండస్ట్రీస్ ప్రమాదం జరిగి 13 నెలలు గడిచిన బాధిత కుటుంబాలకు పూర్తి స్థాయిలో పరిహారం అందలేదని తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి పర్యటన సందర్భంగా సిగాచి బాధితులకు సంపూర్ణ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ టీపీజేఏసీ జిల్లా కమిటీ సీఎంకు బహిరంగ లేఖ విడుదల చేసింది. ప్రమాదంలో తీవ్రంగా నష్టపోయిన 54 కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన కోటి పరిహారంలో ఇప్పటి వరకు 42 లక్షలు మాత్రమే అందాయని, మిగిలిన 58 లక్షలను తక్షణమే విడుదల చేయాలని టీపీజేఏసీ కోరింది. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ఎక్స్గ్రేషియా, ఈపీఎఫ్, ఈఎస్ఐ ప్రయోజనాలు పెండింగ్ లో ఉన్న బాధితులకు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది. ప్రమాదం తర్వాత కంపెనీ నుంచి కార్మికులను అన్యాయంగా తొలగించారని, వారి బకాయిలు చెల్లించేలా కార్మిక శాఖ ద్వారా విచారణ జరిపించాలని లేఖలో పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురికి ఇచ్చే పరిహారాన్ని 10 లక్షల నుంచి 50 లక్షలకు పెంచి బాధిత మహిళలకు శాశ్వత ఉద్యోగాలు కల్పించేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి గారు రేపు సంగారెడ్డికి వస్తున్నటువంటి సందర్భంలో సిగాచి కంపెనీ పేలుడు బాధితులకు సంబంధించి టీపీజేఏసీ ఒక ప్రధానమైన విజ్ఞప్తి చేస్తుంది. ఆ కంపెనీలో పేలుడు ఘటన సంభవించి ఇప్పటికీ 13 నెలలు పూర్తయింది. అదే రోజు ముఖ్యమంత్రి గారు వచ్చి ఒక్కో కుటుంబానికి 1 కోటి రూపాయలు చెల్లిస్తామన్నారు. మరి ఇప్పటికీ 42 లక్షలు మాత్రమే చెల్లించబడ్డాయి. మిగతా 58 లక్షలు పెండింగ్లో ఉన్నాయి. వెంటనే చెల్లించాలని కోరుతున్నాము. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తా అన్న 2 లక్షల్లో కొంతమందికి చెల్లించబడలేదు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా అన్నటువంటి 1 లక్ష రూపాయలు కొంతమందికి చెల్లించబడలేదు. అదే కాకుండా చట్టబద్ధమైనటువంటి హక్కులైనటువంటి ఈపీఎఫ్, ఈడీఎల్ఏఎఫ్ లాంటి కూడా చాలామందికి చెల్లించబడని సందర్భం ఉన్నది. అదే సందర్భంలో కొంతమంది బాధితులు ఇప్పటికీ చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. తీవ్రంగా గాయపడి వాళ్లకు కేవలం 10 లక్షలు మాత్రమే చెల్లించారు. వాళ్లకు కనీసంగా 50 లక్షలకు పెంచాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. అట్లాగే ఆ కంపెనీలో పనిచేస్తున్నటువంటి మొత్తం ఉద్యోగులు, కార్మికులందరినీ తొలగించిండ్రు. కాబట్టి అది సరి అయింది కాదు. వాళ్లకు చట్టబద్ధంగా రావాల్సిన అన్నీ కూడా సెటిల్ చేయాలని చెప్పి దీనన్నిటికి కూడా ముఖ్యమంత్రి గారు చొరవ చూపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.